రేపే ప్రబోధిని ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. ఇవి కోట్ల సంవత్సరాల వైకుంఠంలో నివసిస్తారండి. ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం కనుక చేసినట్లయితే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీ ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు తొలగిపోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీరు శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది, నూతన ఉల్లాసం లభిస్తుంది, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈ ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు ఇవన్నీ కూడా ఆ నీటితో కొట్టుకుపోతాయండి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయం పొందగలుగుతారు. మీకంతా మంచి జరుగుతుంది. మరి ఇంతకీ ఈ కార్తీక ఏకాదశి రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి అని, దేవ ప్రబోధిని ఏకాదశి అని, ఉద్దాన ఏకాదశి అని పేర్లండి. తొలి ఏకాదశి రోజున శయనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీన్ని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారండి. తొలి ఏకాదశి రోజున ప్రారంభమైనటువంటి చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుందండి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజున అస్త్ర సన్యాసం చేసి అంపశయ మీద శయనించారు. మహర్షి ఈరోజు జన్మించారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రికి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజలు చేసి, పారాయణ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలండి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కాంద పురాణంలో ఉందండి. పాపాలను హరించేటువంటి ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజస యోగేగా చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవి ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలానే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసినటువంటి పాపాలను కాల్చేస్తుందండి. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి సాధించలేదంటూ ఏమీ ఉండదని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడండి. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపద, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుందండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగినటువంటి పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలితమైతే ఈ ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వారికి లభిస్తుంది. ఏకాదశి రోజు ఒక్కరికి అన్నదానం చేస్తే చాలండి. సూర్యగ్రహణం సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం. వస్త్రదానం, పళ్ళు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాకుండా మరణానంతరం పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనల హారతులతో పాలకడిలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందుకే ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయండి. అందువల్ల ఈరోజు విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇవ్వాలండి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చేటువంటి హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం అనేది పరిహారం అనేది జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భాగవతంలో ఉన్నటువంటి అంబరీష్ పాఖ్యానం పఠనం లేక శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ, 5 తులసి ఆకులను కానీ, లేక చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పసుపు రంగు పువ్వు అనగా పసుపు చామంతి పువ్వు రేకులను కానీ, పసుపు గులాబీ రేకులను కానీ, పసుపు మందార రేకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి. అదేవిధంగా పసుపు రంగు పువ్వులు లేనివారు 5 తులసి దళాలు తెచ్చుకుని చేతితో కలిపి స్నానం చేసుకుంటే మంచిది. ఈ తులసి దళాలు పూజ చేయనటువంటి చెట్టు నుంచి
తెచ్చుకోవాలండి. అందరి ఇళ్లల్లో కూడా పూజ చేసేటువంటి తులసి చెట్లు ఉంటాయి. కానీ పూజ చేయనివి ఉండవు కదా! అలాంటి వారు ఒక అర స్పూన్ అంత పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ, 5 తులసి దళాలను కానీ, పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారండి. ఈరోజు నీటిలో దీన్ని వేసుకొని స్నానం చేసినట్లయితే జన్మల పాపాలు నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీ ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు అన్నీ పోతాయండి. మీరు పరిశుభ్రంగా మారతారని చెప్పవచ్చు. ఈ విధంగా చేసినట్లు మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం కూడా లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తూనే ఉంటుంది. అంతేకాదండి, ఈ ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ కూడా ఆ నీటితో కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక మీకు ఏం పని చేసినా ఆ పనిలో మీరు విజయం పొందగలుగుతారు. కాబట్టి కార్తీక ఏకాదశి రోజున అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసేటువంటి సమయంలో గంగే చ యమునే చ ఇవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవాలండి. ఈ విధంగా చదివితే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. ఒక్కసారి ధర్మరాజు కృష్ణుడితో శ్రీకృష్ణ పరంధామ కార్తీక శుక్ల ఏకాదశి పేరు ఏమిటి, ఆ ఏకాదశి మహాత్యం తెలుపుము అని చెప్పి చెబుతారు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఈ విధంగా నారద మహర్షికి వివరించినటువంటి ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెబుతాను, శ్రద్ధగా విని చెప్పి ఈ విధంగా చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారండి. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారండి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. సమస్త పాపాలను పోగొట్టేటువంటి పుణ్యదినం. గంగానదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నింటినీ కూడా ఈ రోజు ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందండి అంటే గంగానదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలతో మానవులకు పని లేదని చెప్పి ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయండి. ఈ ఏకాదశి చాలా చాలా మహత్తరమైనది అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెబుతూ ఉంటారు. ఈ భగీరథుడు మహాతపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చారు. అప్పుడు గంగానది నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అని చెప్పి చెబుతుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజున ఇక గంగానదితో పని లేదు. ఈరోజు ఆచరించేటువంటి పుణ్య కార్యాల వల్లే మానవుల పాపాలన్నీ తొలగిపోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే వేల కొద్ది అశ్వమేఘ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు, లేదా పాలు పళ్ళు తిని కూడా ఉపవాసం చేయవచ్చండి. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్య కార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు శక్తి కలిగినటువంటి వారు అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అన్నదానం చేసేంత స్తోమత మాకు లేదు అనుకునేటువంటి వారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేష ఫలితం కలుగుతుంది. 1,000,000 రెట్ల ఫలితం అనేది లభిస్తుంది. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఏమిటంటే శ్రీహరి యోగనిద్రకు వెళ్ళినటువంటి సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు, వారికి దైవ బలం ఉండదు అన్నటువంటి భావనతో అసురులు విజృంభిస్తారండి. దాంతో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి ధైర్యతను గమనించినటువంటి దేవదేవుని దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమి కొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశారు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాసం ప్రధానమైందండి. ఉపవాసం, దానం, హరిపూజ అనేటువంటివి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలండి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది.
కలుగుతుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయండి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్య గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నటువంటి వారికి కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణ చేస్తే అన్నింటి నుంచి విజయం పొందడమే కాకుండా అన్నింటా కూడా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే మా రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు చెప్పండి చాలు, ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, ఈ నామాన్ని 3 సార్లు పలికిన నువ్వు అంతే ఫలితం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన మంత్రం, ఎంతో శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలండి. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరాముని అగ్ని జ్వాలలలో పడి బూడిదైపోతాయండి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు, ఉపవాసాలు ఏమీ చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యండి, లేక వినే ప్రయత్నమైనా సరే చెయ్యండి. ఇవి ఏమీ చేయలేనటువంటి వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం అయితే లభిస్తుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదండి అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, షుగర్ బీపీలతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగాలు తప్పక కంపల్సరీ వెళ్ళాల్సిన వాళ్ళు ఉపవాసం ఆచరించకపోయినా దోషం లేదని చెబుతారండి. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.